ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర చికెన్. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక 2 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత పసుపు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. నేను ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అప్పటికప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ అది. అలా చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కడుక్కొని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మొత్తం నీరంతా బాగా ఎగిరిపోయినాక కూరకు సరిపడా కారం, నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం, ఫుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. నేనైతే అసలు దీంట్లో వాటర్స్ ఏమీ యాడ్ చేయలేదు. అంతా ఆవిరి మీదే కుక్ చేసుకున్నాను. ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకొని ఉడికించుకొని ఉంచుకున్న గోంగూరని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కప్తో అయితే 1/2 కప్ గోంగూర పేస్ట్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గోంగూర పేస్ట్ అంతా చికెన్ కర్రీలో బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.